వెల్కమ్ టు న్యూస్ అవర్. నేను దీపిక. డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ రాజకీయాలకు బీజేపీ కేంద్ర బిందువైందని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు రోజు రోజుకి దిగజారిపోతున్నాయని విమర్శించారు. బీజేపీ ప్రమేయం లేకుండా కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు మాట్లాడలేకపోతున్నారన్న కిషన్ రెడ్డి రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీదే అధికారమని ధీమాను వ్యక్తం చేశారు. ఇక బీఆర్ఎస్ కవితపై రాష్ట్ర ప్రజలకు విశ్వాసం లేదు అని ఆరోపించారు. కూతురుగా తన కష్టాలను లేఖలో తండ్రికి చెప్పుకుందని, ఆ లేఖ పూర్తిగా తన వ్యక్తిగతమని, ఆ లేఖతో రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక కవిత లేఖతో బీజేపీకి ఒరిగిందేమీ లేదంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ప్రత్యామ్నాయ పార్టీ ఎదుగుతుందా? రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో కవిత రాసిన లెటర్ వల్ల బీజేపీ లాభపడుతుందా, లేక అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఈటల రాజేందర్కి నోటీసులు ఇవ్వడంలో బీజేపీ నేతల హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. వీటన్నిటి విషయాలపై కిషన్ రెడ్డితో మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. సార్ చెప్పండి, రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? అదేవిధంగా ప్రాజెక్టుల విషయంలో కూడా ఇటు బీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మీపైనే ఆరోపణలు చేస్తున్నాయి. దీనిపై మీరు ఒకటి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడినా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడినా, మరి డాడీకి ఉత్తరం రాసినా, రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి మాట్లాడినా, లేకపోతే ఏ మంత్రులు మాట్లాడినా కూడా భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు. రాష్ట్ర రాజకీయాలు ఆ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర రాజకీయాలకు భారతీయ జనతా పార్టీ కేంద్ర బిందువు అయింది. కాబట్టి ఈ రాష్ట్రంలో గత పార్లమెంట్ ఎన్నికల్లో నుంచి ఇప్పుడు కూడా చూసినా కూడా అనేక రకాలుగా రెండు పార్టీల యొక్క పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ అధికారంలో రానున్నది. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద రెండు పార్టీలు మరి పదురుకొని కక్ష కట్టి విమర్శలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఎవరు మాట్లాడినా బీజేపీ ప్రమేయం లేకుండా మాట్లాడే పరిస్థితి లేదు. ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకతను క్యాచ్ చేసుకునేందుకు బీజేపీ పార్టీ కవితతో లెటర్ రాయించిందనే అభిప్రాయం వస్తుంది. దీన్ని కవితతో ఉత్తరం రాసినంత మాత్రాన మొత్తం వ్యతిరేకత అంతా బీజేపీకి వస్తుంది అనుకోవడం తప్పు. కవిత మీద కానీ బీఆర్ఎస్ పార్టీ మీద కానీ ప్రజలకు విశ్వాసం లేదు. అందులో ఆమె తమ సొంత డాడీకి డాటర్గా ఉత్తరం రాసింది. ఆ మాత్రం హక్కు ఆమెకు ఉంటుంది. ఆమె కష్టం, మనసులోని కష్టం రాసుకొని కానీ ఒకటే, ఇది రాజకీయాలకు సంబంధించిన ఉత్తరం కాదు. పైకి రాజకీయాలు రాసినప్పుడు కూడా అది కుటుంబానికి సంబంధించినటువంటి తగాదాలు అందులో ఉన్నాయి. కాబట్టి ఆమె డాడీ అని పొందుపరిచింది తప్ప బీఆర్ఎస్ అధ్యక్షులను రాయలేరు అందులో. కాబట్టి ఆ రకంగా వాళ్ళు రాసుకున్నంత మాత్రాన బీజేపీకి లాభం జరుగుతుందనో, రాయకపోయినంత మాత్రాన బీజేపీకి నష్టం వస్తుందని దాంట్లో నేను ఏకీభవించాను. కవిత ఆ లెటర్లో స్పష్టంగా రాసింది, ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం అనుకుంటారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల వల్ల బీజేపీ ప్రత్యామ్నాయం భావించే అవకాశం ఉంది. కాబట్టి మీరు బీజేపీని ఎందుకు విమర్శించలేదని వాళ్ళ డాడీ నా ప్రశ్న. దీని మరి కేసీఆర్ విమర్శించినంత మాత్రాన బీజేపీని అధికారంలో రాకుండా అడ్డుకోలేరు. కేసీఆర్ బీజేపీని 2 నిమిషాలు కాదు 2 గంటలు 2 రోజులు తిట్టినా కూడా బీజేపీ అధికారంలో రాకుండా అడ్డుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. అధికారంలో రావడం కోసం తెలంగాణ ప్రజలు కూడా కట్టబెట్టడం కోసం సిద్ధంగా ఉన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇది స్పష్టంగా మనకు అర్థమైంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ మధ్యలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంవత్సరాలుగా పరిపాలిస్తుంది. ఈ రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ప్రమేయం లేదు. అది నిరుద్యోగ సమస్య కానీ, లేకపోతే రైతాంగ సమస్యలు కానీ, రాష్ట్ర అభివృద్ధి కానీ, పేద ప్రజల సంక్షేమం కానీ, ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణకు అన్యాయం చేశాయి. అనేక రకాలుగా దోచుకున్నారు ఈ పార్టీలు. తెలంగాణ ప్రజలను నట్టేట ముంచారు రెండు పార్టీలు. అది తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, తెలంగాణ ఉద్యమానికి ముందు కావచ్చు, 16 ఉద్యమంలో కావచ్చు, 364 మంది విద్యార్థులను కాల్చి చంపింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ రాష్ట్రంలో ఏదైనా నష్టం జరిగిందంటే, ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారంటే దానికి రెండు పార్టీలే బాధ్యత తప్ప మేము ఏ ఒక్కరోజు కూడా తెలంగాణలో అధికారంలో లేం. ఏ పార్టీతో కూడా అధికారంలో పార్టీతో మేము ప్రభుత్వంలో చేరలేదు ఇక్కడ. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రెండు పార్టీల యొక్క మోసం నిజస్వరూపాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలని, తెలంగాణ ప్రజలు బీజేపీకి అధికారం కట్టబెట్టాలని, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని, రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కిచ్చేటువంటి వ్యవస్థ ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే చేయగలుగుతుందని ఈరోజు ప్రజలు విశ్వసిస్తున్నారు. కాబట్టి
ఉదయం లేస్తే సాయంకాలం వరకు భారతీయ జనతా పార్టీని విమర్శించడం, తమ కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది కాబట్టి, భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలు చూస్తున్నారు కాబట్టి వాళ్ళ మాటలు కూడా అదే విధంగా ఉన్నాయి. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి సంబంధం లేని ఈటల రాజేందర్కి నోటీసులు ఇవ్వడంలో కొందరు బీజేపీ నేతల హస్తం ఉంది. అందుకోసమే హడావుడిగా రేవంత్ రెడ్డి కొత్త జీవో ఇచ్చి 2 నెలలు పొడిగించి ఈటలకు నోటీసులు ఇచ్చాడనే అభిప్రాయం చాలా రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. దీన్ని ఏమంటారు సార్? ఇది పనికిరానటువంటి మాటలకి, చిల్లర మాటలకి నేను జవాబు చెప్పాను. ఇవి పనికిరాని ముచ్చట. ఎందుకంటే వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారని కమిషన్ ఇచ్చిండొచ్చు. బట్ ఈటల రాజేందర్ చాలా స్పష్టంగా ఇలాంటి విషయాల్లో చాలా నీతి నిజాయితీతో వివరించిన కర్ణాటక కానీ, పుదుచ్చేరి కానీ, మిగతా 15 రాష్ట్రాలు జరిగినప్పుడు తెలంగాణ జరుగుతాయి. ఏదైతే కవిత లెటర్ కానీ అది కవిత లెటర్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. మా కేసీఆర్ విమర్శించినా విమర్శకపోయినా మాకు వచ్చే లాభం నష్టం ఏం లేదు. రాష్ట్రంలో వచ్చేది బీజేపీ పార్టీ, ప్రత్యామ్నాయం ఇప్పుడు కాంగ్రెస్ ప్రత్యామ్నాయం బీజేపీ పార్టీ కాబట్టి అదేవిధంగా త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. అదేవిధంగా రాష్ట్ర కొత్త అధ్యక్షుడుగా రాబోతున్నానని కిషన్ రెడ్డి చెప్తున్నాడు. కెమెరామెన్ ఆర్కేతో రామకృష్ణ, HMTV, హైదరాబాద్.